శ్రీమాత్రే నమః. ఇవాల్టి వీడియోలో 16 షోడశ సోమవారాల వ్రతం 8వ వారం కూడా పూర్తి చేసేసాను స్వామి దయతో. ఈ 8వ వారం నాకు ఒక ప్రత్యేకమైన పూజగా నేను అనుకుంటున్నాను. అనుకోని విధంగా నాకైతే ఇలా స్వామి రూపం అనేది నాకు కనిపించింది. నాకైతే అలా అనిపించిందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వ్రతం పూర్తి చేయాలి అన్న ఒక్క సంకల్పంతో ఎలాంటి పనైనా తొందరగా చేసి వ్రతాన్ని ఆచరించాను. శ్రావణ మాసమైనా అనుకోకుండా పూజ రూమ్లో ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్నాను. ఈ పని వల్ల 16 సోమవారాల వ్రతం ఎక్కడ ఆగిపోతుందోనైతే భయపడ్డాను. మొత్తానికైతే పూర్తి అయిపోయింది. స్వామి పూజను కూడా ఇలా మొదలు పెట్టేశాను. 16 సోమవారాల వ్రతం సాయంత్రం వేళ అంటే ప్రదోష వేళలో చేసుకుంటే మంచిది. ఉదయం కూడా చేసుకోవచ్చు. మన శ్రీహరి ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 16 సోమవారాల వ్రతంలో కలశం పెట్టి స్వామివారిని ఆవాహనం చేసుకొని ఆచరించవచ్చు. లేదా ఒక్క ఫోటో ఉన్నా కూడా మన దగ్గర ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా పుట్టమన్నుతో శివలింగం అనేది తప్పకుండా ఉండాలి. ఇంకొకటి గోధుమ నూక ప్రసాదం అనేది ఈ పూజలో ముఖ్యమైన నైవేద్యం. ముందుగా గోధుమ నూక 1 కప్పు తీసుకొని మాడిపోకుండా వేయించుకొని 1 కప్పుకి 4 కప్పుల నీళ్లతో 3 విజిల్స్ పెట్టేసి తర్వాత అదే కప్పుతో షుగర్ 1 కప్పు, బెల్లం కూడా అదే కప్పులో క్వాంటిటీ తీసుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలానే సిమ్లో ఉడికించుకొని నెయ్యి వేసుకొని దింపుకోవాలి. పూజ మొదలు పెట్టే ముందే అన్నీ సిద్ధం చేసుకొని మధ్యలో లేవకుండా ఒకేసారి అన్నీ తెచ్చుకొని కూర్చోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముఖ్యంగా చేయవలసినది పుట్టమన్నుతో శివలింగం ఆల్రెడీ ఇదివరకే చెప్పేశాను. రెండవది గోధుమ నూక ప్రసాదము. గోధుమ నూక కాకపోయినా గోధుమ పిండి నేతితో వేయించుకొని బెల్లం కలిపి ఉండలు చేసి కూడా నివేదించవచ్చు. మూడవ నియమము ఉపవాస దీక్షను పూర్తిగా ఆచరించాలి. ఆచరించలేని వాళ్ళు ఉప్పు లేని ఆహారాన్ని సాత్వికమైనది తీసుకోవాలి. చివరగా 8 అర్ఘ్యాలను ఇవ్వాలి. తర్వాత వ్రత కథలను చదువుకుంటే మనకు ఈ వ్రతం అనేది పూర్తవుతుంది. శ్రావణ మాసంలో శివుడి పూజలకు ఎందుకంత విశేషమంటే క్షీరసాగర మదనం గురించి అందరికీ తెలిసింది. క్షీరసాగర మదనం చిలికేటప్పుడు వచ్చిన హాలాహలాన్ని శివుడు గొంతులో దాచుకొని లోకాలను రక్షిస్తాడు. అంత విషాన్ని తాగిన శివుడు ఉగ్రరూపుడై ఉంటాడు. శివ అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వపత్రాలను సమర్పించి ఈ మాసంలో శివుడికి పూజలు అందుకే అంత ప్రీతికరమైనది. ఇదే శ్రావణ మాసంలో పరమశివుడితో పాటు గౌరీదేవికి కూడా పూజలను ఆచరిస్తారు. అదే మంగళగౌరి వ్రతాలు. శ్రీ మహావిష్ణువుకు శనివారం పూట శ్రావణ శనివారాలు చేసుకుంటాము. శుక్రవారం లక్ష్మీ పూజలు, వరలక్ష్మి వ్రతము పౌర్ణమికి ముందు చేసుకుంటాము. కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా చేస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారు. తరువాత కృష్ణాష్టమి, ఇంకా చివర వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ శ్రావణ మాసంలో శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ శ్రావణ మాసంలోనే పార్వతీదేవి కఠోరమైన తపస్సును ఆచరించి శివుడిని భర్తగా పొందింది. స్వయంగా శివుడే వచ్చి పార్వతీదేవిని పరీక్షించాడు. పార్వతీదేవితో ఇలా అన్నాడు: శివుడు శ్మశానవాసి, భస్మం పూసుకొని ఉంటాడు. అనేక విధాలుగా శివుడిని దూషిస్తాడు. ఇవి భరించలేని పార్వతి కోపంతో శివనింద మహా అపరాధమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు పార్వతీదేవి నిశ్చలమైన భక్తిని మెచ్చుకొని తన నిజస్వరూపాన్ని దర్శనమిచ్చి ఇదే మాసంలోనే పార్వతీదేవిని వివాహం చేసుకున్నారు. ఇదే కథ 16 సోమవారాల్లో గిరిజా కళ్యాణంగా మనకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.
16 సోమవారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహం కాని వారు తొందరగా వివాహం అవుతుందని, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ ఒకటవుతారని, అలానే మార్కండేయుడి కథతో కూడా మనకి 16 సోమవారాల్లో 5 కథలు పూర్తిగా ఉన్నాయి. మొత్తం ఈ కథలన్నీ చదువుకోవడంలోనే మనకు 16 సోమవారాల వ్రత మహత్యం అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇలా ఉపవాసం ఆచరిస్తూ స్వామికి మట్టి శివలింగాన్ని చేసి గోధుమ నూక ప్రసాదం పెట్టి అర్ఘ్యాలు ఇవ్వడం వల్ల ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. 8వ వారం ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజ అనేది పూర్తి చేశాను. చివరిగా హారతిస్తున్నప్పుడు నాకైతే స్వామి రూపం అనేది ఇలా కనిపించినట్టు ఉంది. అనుకోకుండా స్వామికి మనము అభిషేకము, గంధం సమర్పిస్తాము, అక్షింతలు. తర్వాత చివరైతే నాకిలా అనిపించిందండి. ఇది నా భావన. నాకైతే చాలా సంతోషమైందండి. 7 వారాలు చేశాను, ఇలానే చేశాను, కానీ నాకెప్పుడు ఇలా అనిపించలేదు. ఈ వారం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. 16 సోమవారాల వ్రతాన్ని ఇదే నా మొదటి సంవత్సరం నేను ఆచరిస్తున్నది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ స్వామి అయితే ఇప్పటి అనుగ్రహం కలిగింది. అంటారు కదా, మన కర్మ ఫలం తీరంది దేవుడైనా ఏమి చేయలేడని. అలా కర్మ తీరింది, స్వామి నా దగ్గర ఈ పూజ చేయిస్తున్నాడని నేను అనుకుని పూజని ఆచరిస్తున్నాను. దేనికైనా శివాజ్ఞ కావాల్సిందే. స్వామి దయతో అందరూ 16 సోమవారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించాలని, ఆచరించిన వారికి శివపార్వతుల అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలని శివుణ్ణి శరణు వేడుతూ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.